ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ భగవంతుడు మత్స్యావతార వృత్తాంతాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. మత్స్యావతారం అవతారాల్లో ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా అంటే లోకాలను రక్షించాలి అన్నప్పుడల్లా స్వామి అవతరిస్తూనే ఉంటారు. భగవన్ శ్రోతుమిచ్ఛామి హరి అద్భుత కర్మణ అవతార కథాం ఆద్యాం మాయా మత్స్య విడంబనం. ఈ యొక్క మత్స్యావతారం యొక్క కథను నేను వినాలి అని ఆ పరీక్షన్ మహారాజు ప్రశ్నించాడు సుమహర్షితో. ఈ సుఖ మహర్షి ఆ మత్స్యావతార వృత్తాంతాన్ని చెబుతున్నాడు. మత్స్య జన్మ అనేది కొద్దిగా లోకంలో నిందించబడేది. ఇది తమోగుణ ప్రధానమైనటువంటిది, పరతంత్రయుక్తమైనటువంటిది. ఈ మత్స్య రూపాన్ని స్వామి ఎలా ధరించాడు, ధరించవలసిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. గో విప్రసుర సాధూనాం ఛందసామపి చేశ్వర రక్షామిచ్చన్స్తనోర్ధత్తే ధర్మస్య అర్థస్య చైవహి ఉచ్ఛావచేషు భూతేషు చరన్ వాయురివేశ్వర. స్వామి ఎప్పుడు కూడా పరీక్షణ్ మహారాజా విష్ణు భగవానుడు అందరికీ ప్రభువు. ఆయన గోవులకి ఇబ్బంది కలిగినా ఆయన అవతరిస్తారు. బ్రాహ్మణులకు ఇబ్బంది కలిగిన, దేవతలకు ఇబ్బంది కలిగిన, సాధువులు, వేదములు, ధర్మములు మొదలైన వాటిని రక్షించడానికి స్వామి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ రూపాన్ని ధరిస్తూ ఉంటాడు. దేవతలకు ఉపకారం చేయడానికి పాల సముద్రాన్ని చిలికి దాంట్లో అమృతం సంపాదించి దేవతలకు ఇచ్చాడు. ఇలా మహానుభావుల్ని రక్షించడానికి, ఇప్పుడు ప్రహ్లాదుని రక్షించడానికి నృసింహావతారాన్ని ఎత్తాడు. భక్తుడిని రక్షించడానికి ఇలా ఆయన యొక్క అవతారాలన్నీ కూడా ప్రజలను రక్షించడం కోసమే. పైగా ఇప్పుడు మనం చెప్పినటువంటి గోవులు, విప్రులు, సాధువులు, వేదములు వీటిని రక్షించడానికి స్వామి అవతరిస్తూనే ఉన్నారు. అయితే ఎందుకు ఆయన ఈ మత్స్యావతారాన్ని ఎత్తాడు అంటే కల్పాంతరంలో బ్రహ్మదేవుడు నిద్రించే సమయం వస్తుందట. ఈ బ్రహ్మము అనే పేరు కలిగిన నైమిత్తిక ప్రళయము అంటారు. లోకాలన్నీ కూడా సముద్రంలో మునిగిపోతాయి. అంతా జలమే ఉంటుంది. నిద్రపోదామని నిద్ర ఇలా ఆవహించేటప్పటికీ ఆయన ముఖం నుండి వేదాలు జారిపడ్డాయట. ఆ సమీపంలో ఉన్నటువంటి బలశాలి అయినటువంటి హయగ్రీవుడు అనే రాక్షసుడు యోగ బలం చేత వాటిని, ఆ వేదాలని అపహరించాడు. శ్రీహరి దానవరాజు అయినటువంటి హయగ్రీవుడిని ఈ చేష్టలు, ఈ పద్ధతులన్నీ ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల ఆ ప్రభు మత్స్యావతారాన్ని ఎత్తవలసినటువంటి పరిస్థితి స్వామికి వచ్చిందటండి.
సత్యవతుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఇప్పుడు భగవత్పరాయణుడు ఈ సత్యవతుడు. ఈయన పళ్ళు ఫలాలు భోజనాలు ఏం స్వీకరించడు, కేవలం జలాన్ని మాత్రమే స్వీకరిస్తాడట ఆహారంగా. అలా ఆహారంగా జలాన్ని మాత్రమే తీసుకుంటూ ఆయన తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. ఈ సత్యవతుడు వర్తమాన మహాకల్పంలో వివస్వతుడి యొక్క పుత్రుడైనటువంటి శ్రాద్ధదేవుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతాట. ఈ సత్యవతుడు అనేటువంటి రాజు ఆయన నదిలో జలతర్పణం చేస్తూ ఉంటారు. సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి జలాన్ని ఇలా వదులుతారు. ఏం చేసేట వెంటనే ఆ జలం ఇలా సేకరించేటప్పటికీ చేతిలో ఒక చేప పిల్ల వచ్చింది. చేప పిల్ల వస్తే ఏం చేస్తారు, మళ్ళీ నీటిలో వదిలిపెట్టేశారు. నీటిలో వదిలిపెట్టేటప్పటికీ ఆ చేప దీనస్వరంతో ఆ సత్యవంతుడితో ఇలా అందట, ఓ మహారాజా, నువ్వు ఎంత దీనవత్సలుడు అయ్యా, ఈ నీటిలో నివసించేటువంటి జంతువులు తమ జాతి ప్రాణులను కూడా భక్షిస్తాయని నీకు తెలియదా? అంటే చూడండి, పెద్ద చేప చిన్న చేపను తింటుంది అంటారే, అలా నన్ను ఎవరన్నా తింటారేమో అని ఆ చేప పిల్ల దయతో దీనంతో ఆ రాజుని అడిగింది. ఆయన మహావిష్ణువు అని ఆయనకి ఏం తెలుసు, ఆ చేప రూపంలో వచ్చాడని అసలు తెలియదు. ఆ చేపను రక్షించడానికి ఆ సత్యవ్రత మహారాజు దాన్ని జలపాత్ర అంటే చెంబు పట్టుకెడతారు కదా నదికి, ఆ చెంబులో దాన్ని వేశాడు. అతడు దాన్ని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక రోజులో ఆ చేప ఆ కమండలం అంటే ఈ జలపాత్ర ఉన్నది కంటే కమండలం నిండిపోయిందట. ఆ చేప తెచ్చినప్పుడు ఇంత పిల్ల ఆ కమండలం నిండిపోయింది. ఆ నిండిపోయేప్పటికీ ఆ చేప ఇలా ఉందట, ఓ రాజా, ఈ కమండలంలో ఉండడానికి నాకు చోటుకు చాలా ఇబ్బంది పడుతున్నాను, నా కొరకు కొద్దిగా పెద్ద స్థానాన్ని ఏర్పరచు అని అడిగిందట. ఆయన ఏం చేశాడు, వెంటనే ఆ మహారాజు చేపను తీసుకుని జలంతో నిండిన ఒక కొండలో వేశాడు. ఆ కొండలో 3 మూరలు పెరిగిపోయింది. ఆ కొండ అంతా కూడా ఈ చేప పెరిగిపోయింది. మళ్ళా రాజుతో ఇలా అంది, ఓ రాజా, ఈ కొండలో నేను నివసించడానికి నాకు అనుకూలంగా లేదు, కొంచెం పెద్ద చోటు చూపించమని అడిగింది. సత్యవంతుడు ఏం చేశాడు, ఆ చేపను తీసుకే ఒక చిన్న చెరువు లాంటిదంటే చెరువులో వేశాడు. కానీ అది మహాచేపగా మారిపోయింది. రాజుకు అనుమానం వచ్చింది, ఏమిటి ఈ అగాధమైన సరస్సులో ఉంచాం, మరి ఒక్క రోజులో ఇలాగ అభివృద్ధి చెందిపోయింది, ఇదేం మామూలు చేప కాదు, ఇదేదో దేవతా స్వరూపం అనే ఆ సత్యవతుడికి అనుమానం వచ్చిందండి. సరే, అప్పుడు అడిగాడు, నువ్వు సామాన్యమైన వాడు కాదయ్యా, ఏవం విమోహితస్తేన వదత వల్గు భారతీ తమాహ కో భవాన్ అస్మాన్ మత్స్యరూపేణ మోహయన్. మధురమైన మాటలు విని రాజు మోహంతో ఇలా అన్నాడు, మత్స్యరూపంలో నన్ను మోహంలో ఉంచినటువంటి నీవు ఎవరు? ఒక్క రోజులో 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సరస్సును ఆక్రమించావు. నేను ఇంతవరకు ఇంతటి శక్తివంతమైన జలచరాన్ని కనలేదు, వినలేదు. అంచేత నువ్వు తప్పక సాక్షాత్తు సర్వశక్తిమంతుడివైనటువంటి వాడవు, సర్వాంతర్యామివి, శాశ్వతుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అని నేను భావిస్తున్నాను అని ఈ సత్యవతుడు ఆ యొక్క శ్రీహరితో పలికాడు. చోత్తమా, నీవు జగత్తు యొక్క ఉత్పత్తికి, స్థితికి, లయానికి కూడా కారణుడు నీవే. నిన్ను శరణ అడిగినటువంటి భక్తుల్ని నువ్వు రక్షించేటువంటి మహానుభావుడు, ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి వాడు. అందరినీ అంటే
అన్ని ప్రాణుల్లో నువ్వు ఉంటావు, అందరి యందు మోహాన్ని నింపుతావు, కానీ నీవు దాంట్లో ఉండవు. లౌకికమైన విషయముల యందు వాంఛ కలిగేటట్లుగా అందరినీ చేస్తావు, నువ్వు మాత్రం దానికంటే భిన్నంగా ఉంటావయ్యా. అరవిందాక్ష, ఈ సంసారంలో ఉన్నటువంటి మానవులందరినీ ఉద్ధరిస్తావు, ఈ లోకాల్ని, ఈ జగత్తుని, ప్రాణుల్ని, సమస్తమైనటువంటి వాటిని ఉద్ధరించేటువంటి వాడు. నీ లీలలు చాలా విశేషంగా ఉంటాయ్యా. సర్వే లీలావతారాః తే భూతానాం భూతియే తవః జ్ఞాతుమిచ్ఛాం నదో రూపం యదర్థం భవతా ధృతం. నీ పాదాలని శరణు వేడేటువంటి వారిని అందరినీ రక్షిస్తూ ఉంటావు. ఈ రూపాన్ని నువ్వు ధరించి మాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నావు. అసలు ఈ రూపాన్ని నువ్వు ఎందుకు ధరించేవు స్వామి? ఈ మత్స్యావతారం యొక్క విశేషం ఏమిటి స్వామి అని అడిగాడు. ఆ జగన్నాథుడు అనన్యమైన భక్తుడికి ఎందుకు ప్రీతి కలిగిన వాడు, ప్రతి వారింట్లోనూ ఆయన అవతరిస్తాడా? ఈ సత్యవతుడు గొప్ప తపో దీక్ష కలిగిన వాడు, వైవస్వత మనుడు కావాలి కాబట్టి వివస్వతుడి యొక్క పుత్రుడు అనేటువంటి ఉద్దేశంతో ఇతర సమీపంలో ఈయన యొక్క అవతారాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆ సత్యవతుడితో ఇలా అంటున్నాడు, సప్తమే ఓ సత్యవత, నేటి నుండి 7వ రోజు ఈ భూలోకంలో మొదలైనటువంటి అన్ని లోకాలు కూడా ఒక పెద్ద ప్రళయం రాబోతోంది. ఆ ప్రళయ సమయంలో ఇంక ఈ లోకాలు, ఈ జనము, ఈ చెట్లు ఏమీ ఉండవు. ఈ మొత్తం అంతా కూడా సముద్రంతో మునిగిపోతుంది. ముల్లోకాలు ప్రళయకాలంలో జలము యందు అంతా కూడా జలంతో నిండి ఉంటాయి. నా యొక్క ప్రేరణతో నీ దగ్గరికి ఒక పెద్ద నౌక అనేది వస్తుంది. ఆ సమయంలో సమస్తమైన ప్రాణులు సూక్ష్మ రూపాలను ధరించుకుని సప్త ఋషులతో కూడి ఆ పడవను నువ్వు ఎక్కాలి. నీ దగ్గరికి అంటే ఇదంతా కూడా ప్రళయ సమయంలో అంతా జలమయమైనప్పుడు ఒక పడవ వస్తే ఆ పడవలో సప్త ఋషులు, జనులందరూ సూక్ష్మ రూపాలతో ఆ పడవను మీరు అధిరోహించాలి. అంతేకాదు సమస్తమైన ధాన్యాలు, ఓషధులు, బీజాలు అందులో ఏర్పరచుకోవాలి. ఆ సమయమున ఆ నావకి అన్ని వైపులా చుట్టూ కూడా సాగర జలములే ఉంటాయి, సముద్ర జలాలే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. నామకి వెలుతురు ఉంటుంది అనుకున్నావా? సూర్యచంద్రులు ఎవరు ఉండరు, భయంకరమైన చీకటి ఉంటుంది. అయితే ఆ ఋషుల యొక్క దివ్య కాంతులున్నాయే, ఆ దివ్యమైనటువంటి కాంతుల ద్వారా నువ్వు వాళ్ళందరినీ పడవ ఎక్కించాలి. ఎక్కించి 4 వైపులా వ్యవహరిస్తూ ఉండండి. మీరు పెద్ద పెద్ద గాలులు కూడా వస్తాయి. ప్రళయం అంటే మామూలుగా ఉండదు, పెద్ద పెద్ద గాలులు వస్తాయి. ఆ పడవ ఇటు అటు కదిలిపోతూ ఉంటుంది. ఈ లోపల మత్స్య రూపంలో నేను మీ పడవ దగ్గరికి వస్తాను. నాకు ఒక కొమ్ము ఉంటుంది, వాసుకుని తాడుగా చేసుకుని ఆ పడవని వాసుకుని నా కొమ్ముకి మీరు కట్టండి. మహారాజా, బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయం ముగిసేంత వరకు ఋషులతో కూడా మిమ్మల్ని ఆ నావని లాగుతూ సముద్రంలో విహరించాలి అని చెప్పాడు స్వామి. సత్యవత మహారాజుని ఆదేశించాడు. ఆదేశించి శ్రీహరి అంతర్ధానాన్ని చెందాడు. సరే, భగవంతుడు ఆదేశించినటువంటి ఆ సమయం ఎప్పుడు వస్తుంది, అది ప్రళయంగా ఎప్పుడు ఉంటుంది, ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆ శ్రీహరి యొక్క పాద పద్మాలనే సేవిస్తూ ఆ సత్యవతుడు ఉన్నాడు. తతః
సముద్ర ఉద్రేల సర్వత ప్లావయన్మహీ వర్ధమానో మహామేఘై వర్షద్భి సమదృశ్యత. ఇంతలో భగవానుడు చెప్పినటువంటి సమయం వచ్చింది. సముద్రం అంతా సముద్రం అయిపోయింది. ప్రళయకాలం ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. మేఘాలు అలా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలా చూస్తుండగా భూమండలం అంతా కూడా వర్షింపసాగింది. ఆ భూమండలం అంతా కూడా జలమయమైపోయింది. సత్యవతుడు ఆ మహావిష్ణువు చెప్పినటువంటి ఆజ్ఞను అనుకుంటూ స్మరిస్తూ ఉండగా ఒక నావ ఆ సత్యవతుడి దగ్గరికి వచ్చిందట. అతడు ధాన్యాల్ని, ఓషధుల్ని, బీజాల్ని తీసుకుని సప్త ఋషులతో వాటిలో ఎక్కించుకుని నావలో ఆయన ప్రయాణం సాగడం ప్రారంభమయ్యింది. ఆ సత్యవంతునితో ఆ ఋషులు ఇలా అన్నారు, ఓ రాజా, మనం ఏం చేయగలం? ఇప్పుడు ఏమీ చేయడానికి అవకాశం లేదు. తమూచు మునయ ప్రీత రాజంఝాయ స్వకేశవం సవైన సంకటాత్ అస్మాద్ అవితాసం విధాస్యతి. ఆపదలు వచ్చినప్పుడు ఆ స్వామి రక్షిస్తాడు, ఇంకెవరు రక్షిస్తాడు? చుట్టూ ప్రళయం, నీరు ఏమీ లేదు, చీకటమయం, వర్షం. ఆ స్వామిని ధ్యానించడం తప్ప ఇంకేమీ లేదు కదా అని వాళ్ళు అలా స్వామిని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ స్వామి మత్స్య రూపంలో ఆ సముద్రమయందు వారికి దర్శనాన్ని ఇచ్చాడు. ఆ చేప ఎలా ఉందనుకున్నారు? బంగారం వలె మెరుస్తోంది. ఆ మత్స్య శరీరానికి ఒక గొప్ప కొమ్ము కూడా ఉందట ఆ చేపకి. భగవంతుడు ఆదేశించాడు, ఏమని అంటే వాసుకుని తాడుగా చేసుకుని ఆ తాడుతో నా కొమ్ముకి కట్టండి అని. అప్పుడు వాళ్ళు ఆ మధుసూదుడిని, మత్స్యం ఎప్పుడైతే కనపడిందో ఆ మధుసూదుడిని వారు స్మరించారు. అనాద్య విద్యోపహతాత్మ సంవిత తన్మూల సంసార పరిశ్రమాతురా యదృచ్ఛయే ఇహోపసృతాయ మా ప్రియు విముక్తిదో న పరమో గురుర్భవాన్. ఓ మహానుభావ, ఈ సంసారం అనే సాగరంలో జీవులు తిరుగుతూ ఉంటాయి. అజ్ఞానంతో కప్పేస్తాం, మాకేం తెలీదు, ఇదే నిత్యము, ఇదే శాశ్వతము అనుకుంటారు. అలా అనుకోవడం వలన వారు సాంసారికమైనటువంటి క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు. వారందరినీ కూడా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడవా అని చెప్పి ఆ స్వామిని ఇంకా చాలా చాలా రకాలుగా వారంతా కూడా స్తోత్రాలు చేస్తున్నారు. త్వామహం దేవమహరం వరేణ్యం తం త్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ చింద్యర్థ దీపైర్భగవన్వచోభి గ్రంథీన్ హృదయాన్ వివృణు స్వమోకః. ప్రభు, నీవు దేవతలకు కూడా ఆరాధ్యుడు, మాకే కాదు దేవతలు కూడా నిన్నే ఆరాధిస్తారు. పరమ పూజ్యుడమైనటువంటి పరమేశ్వరుడువయ్యా, ఆత్మజ్ఞానం మేము పొందాలని అనుకుని నిన్ను శరణు వేడుతున్నాం. ఆ పరమాత్మతత్వాన్ని ప్రకాశింపచేసే నీ వాణి నీ యొక్క మాటల ద్వారా మా హృదయముయందలి సాంసారికమైన బంధాల్ని ఛేదించి నీ స్వరూపాన్ని ప్రకాశింప చెయ్యమని మేము ప్రార్థిస్తున్నాం అని అడిగారు. ఆ పురుషోత్తముడు ఆ ప్రళయ సముద్రము యందు విహరిస్తూ వారికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. భగవంతుడైనటువంటి రాజర్షి అయినటువంటి సత్యవంతునికి
తన స్వరూపం యొక్క సంపూర్ణ రహస్యాలన్నీ కూడా స్వామి ఆ సత్యవంతుడికి వివరించి చెప్పాడు. ఆ దివ్యమైన పురాణమే మత్స్య పురాణము అని అంటారు దాన్ని. అంచేత మహర్షులతో కూడి ఆ నావలో ఉంటూ భగవంతుడు ఉపదేశించినటువంటి సనాతనమైన బ్రహ్మస్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని ఆ సత్యవంతుడు ఆ స్వామి ద్వారా తెలుసుకున్నాడు. ఇలా తెలుసుకుంటూ అలా వాళ్ళు చాలా కాలం గడిపారు. బ్రహ్మదేవుడి నిద్రా సమయం పూర్తయింది, మళ్ళా సృష్టి ప్రారంభం అయ్యింది. అంచేత ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత సత్యవంతుడికి జ్ఞాన విజ్ఞానాలతో కూడినటువంటి ఆత్మజ్ఞానం అంతా కూడా అప్పుడు ఆయనకి లభించింది అన్నారు. దేవుడు నిద్రించినప్పుడు ఈ సృష్టి అంతా కూడా లుప్తమైపోయింది. మళ్ళా తన ముఖం నుండి వెలువడినటువంటి వేదములను హయగ్రీవుడనేటువంటి దైత్యుడు అపహరించి పాతాళ లోకానికి వెళ్ళిపోయాట. స్వామి ఆ యొక్క మహావిష్ణువు అతన్ని సంహరించి మళ్ళా తిరిగి వేదాలను రక్షించాడు అని చెప్పబడుతోంది. స్వామి సత్యవంతుడికి ఆత్మజ్ఞానాన్ని అంతా కూడా బోధించాడు. ఇది ఎంత విశేషమో చెప్పండి. ఆ యొక్క మత్స్యావతారంలో ఆ పడవని వారందరినీ కూడా కాపాడుతూ వారి చేత మత్స్యావతారాన్ని ధరించి సత్యవంతుడికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అయితే వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి సంవాదము, ఈ యొక్క మత్స్యావతారం యొక్క విశేషము, సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్చేత కిల్మిషాత్ అవతార అరేర్యోయం కీర్తయే ధన్వహం నరః సంకల్పాత్ తస్య సిద్ధ్యంతి సయాతి పరమాంగతిం. మన యొక్క సంకల్పం చేసుకుంటాం ఏదో విషయం మీద, అది నెరవేరదు. అప్పుడు ఈ మత్స్యావతారంలో స్వామిని కొలిచినట్లయితే ఆ సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుంది. అంతేకాకుండా భగవంతుని యొక్క ఈ మత్స్యావతార వృత్తాంతాన్ని ప్రతిరోజు కీర్తిస్తే వారి సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది అని ఫలశ్రుతి కూడా దీనికి వ్యాస భగవానుడు మనకి చెప్పాడు. సరే, ప్రళయకాలంలో సముద్రం అంతా నీరైపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? నిద్రిస్తూ ఉంటాడు. అతని యొక్క సృష్టి కూడా ఎవరిని సృష్టించడానికి ఉండదు ఆయన. అప్పుడు ఆ సమయంలో ఆయన యొక్క ముఖం నుండి వెలువడినటువంటి వేదాలు హయగ్రీవుడనేటువంటి రాక్షసుడు అపహరించి పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. ఆ బ్రహ్మదేవుడు అంటే ఆ మహావిష్ణువు హయగ్రీవుడిని సంహరించి ఆ వేదములను స్వీకరించి బ్రహ్మదేవుడికి మరలా తిరిగి అప్పగిస్తాడు. ఈ సత్యవంతుడికి ఈ సప్తర్షులకి స్వామి బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తాడు. సకలమైనటువంటి జగత్తుని రక్షించినటువంటి వాడు స్వామి. ఆయన మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని మనం అందరం కూడా నమస్కరిద్దాం. ఆయన యొక్క అనుగ్రహంతో మీకు మాకు అందరికీ కూడా శుభములు కలగాలని, మన యొక్క సంకల్పాలు ఏదైతే ఉన్నాయో సంకల్పాలు స్వామి యొక్క అనుగ్రహం ద్వారా తప్పకుండా నెరవేరాలని స్వామిని మనం ప్రార్థిస్తూ ఓ నమో భగవతే వాసుదేవాయ ప్రణామం సమర్పించుకుంటూ మరలా మంచి విశేషంతో రేపు కలుసుకుందాం. ఈ రోజుతో మనకి అష్టమ స్కందం పరిపూర్ణమవుతోంది. రేపటి నుంచి మనం నవమ స్కందంలో ప్రవేశించబోతున్నాం. ఈ మత్స్యావతారంతో అష్టమ స్కందం అవుతుంది. దశమ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశేషాలు, లీలా విశేషాలు అన్నీ కూడా అన్నీ దశమ స్కందంలో ఉంటాయి. నవమ స్కందంలో కూడా చాలా చాలా ముఖ్యమైన విశేషాలు, ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయని తెలియజేస్తూ మళ్ళా రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.